హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తమిళ తలైవాస్ వాళ్ళ హెడ్ కోచ్గా జై ఉదయ్ కుమార్ గారి పేరుని ప్రకటించడం జరిగింది. ఆయన గతంలో తెలుగు టైటన్స్కి, యూపీ యోధాస్కి, తమిళ తలైవాస్కి కూడా హెడ్ కోచ్గా వ్యవహరించిన అనుభవం ఉన్నటువంటి కోచ్గా ఉన్నారు. అండ్ తమిళ తలైవాస్కి గతంలో మంచి విన్నింగ్ ట్రాక్ని అందించలేకపోయినప్పటికీ తెలుగు టైటన్స్ని మాత్రం ఒక సక్సెస్ఫుల్ టీమ్గా నిలబెట్టారని చెప్పాలి జై ఉదయ్ కుమార్ గారు. అండ్ గతంలో తమిళ తలైవాస్కి కోచింగ్ ఇచ్చినప్పుడు సీజన్ 9 మధ్యలోనే ఈయన కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అశ్విన్ కుమార్ గారు తమిళ తలైవాస్ హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకుని ఒక సక్సెస్ఫుల్ టీమ్గా తమిళ తలైవాస్ని మలచడం జరిగింది. బట్ రీసెంట్ డేస్లో అశ్విన్ కుమార్ గారి హెల్త్ బాగా లేనటువంటి కారణంగా జై ఉదయ్ కుమార్ గారు మళ్ళీ తమిళ తలైవాస్ హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకున్నారు. మరి అశ్విన్ కుమార్ గారు రగిలించినటువంటి ఆ స్ఫూర్తిని ఉదయ్ కుమార్ గారు అందిపుచ్చుకుంటారా? ఉదయ్ కుమార్ గారు అదే విన్నింగ్ ట్రాక్లో తమిళ తలైవాస్ని నిలబెడతారా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు స్ట్రాటజీ కోచ్గా ధర్మరాజ్ చర్లాధన్ గారిని నియమించుకుంది తమిళ తలైవాస్. సో ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ బాగా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరు కేరళకి సంబంధించినటువంటి కోచ్ అండ్ మరొకరు తమిళనాడుకి సంబంధించినటువంటి కోచ్. ఇద్దరు సౌత్ ఇండియన్ కోచెస్తో ఈ సంవత్సరం ప్రో కబడ్డీలోకి అడుగుపెట్టబోతోంది తమిళ తలైవాస్. సో ఒక మంచి విజయాల్ని తమిళ తలైవాస్ అందుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం. అండ్ ప్రతిసారిలానే ఈసారి కూడా తెలుగు టైటన్స్ అండ్ తమిళ తలైవాస్ మధ్య ఉత్కంఠభరితమైనటువంటి పోరు ఉండబోతోంది. ఎందుకంటే తెలుగు టైటన్స్లో కూడా ఏమాత్రం తీసిపోయినటువంటి కోచింగ్ స్టాఫ్ ఈ సంవత్సరం ఉందని చెప్పాలి. తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా కృష్ణ కుమార్ హుడ్డా గారు వ్యవహరించబోతున్నారు. అలాగే రమేష్ కుమార్ గారు తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ఇద్దరు కూడా హర్యానాకి సంబంధించినటువంటి కోచెస్ అండ్ హర్యానా పోలీసులు గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కోచెస్ కాబట్టి ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ అనేది టీంలోకి తీసుకొస్తారు. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కూడా ఈసారి విన్నింగ్ ట్రాక్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగినట్టయితే తమిళ తలైవాస్ అండ్ తెలుగు టైటన్స్ మధ్య జరిగేటువంటి మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఏదైతే గత సీజన్స్లో ఒక రైవలరీని తెలుగు టైటన్స్ తమిళ తలైవాస్తో మెయింటైన్ చేస్తూ వచ్చిందో ఆ రైవలరీకి ఈ సీజన్లో మరింత బాగా జస్టిఫికేషన్ దొరికేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.